అసెంబ్లీలోనూ హంగట, మున్సిపల్ సీన్ ఫ్యూచర్లోనూ రిపీట్. బీజేపీ పుంజుకుంటే భవిష్యత్తులో ఇదే పరిస్థితి స్పష్టం చేస్తున్న పురపాలక ఎన్నికల ఫలితాలట. రాష్ట్రంలో ఇటీవల వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల చిత్రాన్ని కళ్లకు కడుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎక్కడైతే బీజేపీ ఎక్కువగా ఓట్లు సీట్లు సాధించిందో ఆయా పురపాలక సంఘాల్లో హంగ ఏర్పడుతున్నది. దీన్ని బట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగితే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేకపోవడం, హంగ ఏర్పడే అవకాశాలు ఉంటాయని విశ్లేషిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సీట్లు పెరిగిన చోట అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సీట్లకు గండిపడింది. ఫలితంగా ఆయా మున్సిపాలిటీల్లో అస్పష్టమైన రిజల్ట్ నెలకొంది. కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, బైంసా, మెట్పల్లి, మహబూబ్ నగర్, గద్వాల్, నారాయణపేట లాంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్లో బీజేపీకి ఎక్కువ సీట్లు సాధించింది. కమలానికి పూర్తి మెజార్టీ రాకపోయినా కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్కు కూడా స్పష్టమైన ఆధిక్యం లేకుండా పోయింది. బీజేపీ తన ఓటు బ్యాంక్ పెంచుకున్న ప్రతి చోట ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ ప్రాంతంలో నెలకొన్న అస్పష్టత వల్ల బేరసారాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తున్నది. అధికార పార్టీ బలంగా ఉండి బీజేపీ నామమాత్రంగా ఉన్న ఖమ్మం, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ద్విముఖ పోటీ కనిపించింది. ఆయా జిల్లాల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీని సాధించింది. అలాగే ఉమ్మడి మెదక్లో బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనపరిచింది. ద్విముఖ పోటీ ఉన్న చోట్ల ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చినట్లు కనిపించింది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో బీజేపీ ప్రభావం చూపించడంతో హంగు కూడా దారితీసినట్లు కనిపిస్తుంది. బలమైన నాయకత్వం ఉంటేనే ఓటర్ల మొగ్గట. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య పోటీ ఉన్నప్పుడు ఓటర్లు ఏదో ఒకవైపు మొగ్గు చూపుతున్నారు. కానీ మూడో పార్టీగా బీజేపీ ఉండి స్థానికంగా బలమైన నాయకత్వం ఉంటే ప్రజలు ఆ పార్టీని ఆదరిస్తున్నట్లు కనిపిస్తున్నది. అంటే పార్టీనే కాకుండా బలమైన నాయకత్వాన్ని కూడా ఓటర్లు చూస్తున్నారని మున్సిపల్ ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమవుతున్నాయి. పార్టీని మాత్రమే చూసి ప్రజలు ఓటేస్తే రాష్ట్రమంతా బీజేపీనే గెలవాలని, కానీ అలా జరగలేదని స్థానికంగా బలమైన నాయకత్వం ఉన్న చోట్లనే ప్రజలు ఆ పార్టీని ఆదరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే తరహాలో బీజేపీ స్థానికంగా బలమైన అభ్యర్థులను బరిలో నిలిపితే ఆయా చోట్ల సీట్లు సాధించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ సీట్లకు గండిపడి మున్సిపాలిటీ ఫలితాల్లాగే అసెంబ్లీలోనూ అస్పష్టమైన తీర్పు వచ్చి హంగ్ ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ నాయకత్వం చెబుతున్నా స్థానికంగా బలమైన నాయకత్వం ఉంటేనే ఆ పార్టీని ప్రజలు ఆదరిస్తారని మున్సిపల్ ఫలితాలు స్పష్టం చేస్తారు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే బీజేపీకి చాలా అవకాశం ఉంది. ఇప్పుడు బేసిక్గా 10 ఏళ్ళు ఆల్రెడీ చూసిన ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ 2 ఏళ్ళుగా ఒక ప్రభుత్వాన్ని చూస్తున్నారు. కాబట్టి ఒక కొత్త ప్రభుత్వానికి అవకాశం ఉంది. మరి బీజేపీ నాయకులు దాన్ని క్యాచ్ చేసుకునే పరిస్థితి లేదు. అవకాశం అయితే ఉంది బీజేపీకి, అది కూడా తెలుసు. ఇక మనం బలంగా కష్టపడితే బీజేపీ మరో ప్రత్యామ్నాయ పార్టీకి ఇక్కడ ఎదగొచ్చని. కానీ అది సెకండ్ ప్లేస్లో ఉండే పార్టీని థర్డ్ ప్లేస్లో పెట్టిరు. ఇక ఆ థర్డ్ ప్లేస్ నుంచి అటే పోతుంది తప్పితే ఇక ముందుకెళ్లే పరిస్థితి లేదు. కనీసం దానికి ఎవరు కూడా ప్రయత్నించే పరిస్థితి లేదు. దీన్ని చాలా కీలకంగా రెండు ఏరియాలు తీసుకున్నారు. 2 జిల్లాలు, ఒకటి కరీంనగర్, ఒకటి నిజామాబాద్. ఈ 2 జిల్లాలనే నువ్వా నేను అన్నట్టుగా తీసుకుని పనిచేశారు అక్కడ నాయకులు. ఇందులో ధరంపూర్ అరవింద్ కావచ్చు, ఇక్కడ బండి సంజయ్ కావచ్చు, విస్తృతంగా పర్యటించి గెలవాలి ఎట్లయినా అనే కాడికి తీసుకున్నారు. అది కూడా లాస్ట్ మినిట్లో. అలా చేస్తేనే ఇంత గట్టి పోటీ ఇవ్వగలిగిందంటే ఇక రాష్ట్రం మొత్తం బలమైన నాయకత్వాన్ని నిలబెట్టి సమన్వయంగా బీజేపీ నాయకులందరూ పనిచేస్తే మరి వేరే తీరుంటుంది. మరి ఎందుకు వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు అనేది అర్థం కావాలి. చాలా మంది సీనియర్ నాయకులు, సీనియర్ బీజేపీ కార్యకర్తలు, నాయకులు చెప్పింది ఏంటంటే కిషన్ రెడ్డి కూడా దీని ఎఫెక్ట్ ఒక కారణం అని చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ కిషన్ రెడ్డి వల్లే బీజేపీ ఈ పరిస్థితిలో ఉంది. ఈరోజు ఆయన డెసిజన్ అనేది ఇంకా ఫైనల్, ఆయన డెసిజన్లోనే ఇంకా మేము ములుగుతున్నాం. ఈ అధ్యక్షుడు పక్కన పెడితే కిషన్ రెడ్డి డెసిజన్ మీదే ఇక్కడ అంతా నడుస్తుంది అనేది చెప్తా ఉన్నారు. మరి ఇది మారాలి కదా. ఇది మారినప్పుడే
బేసిక్గా కొత్త నాయకత్వం రావాలి, బలమైన నాయకత్వాన్ని పెంచుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్కి కూడా బలమైన నాయకత్వం లేదు గ్రౌండ్లో వాస్తవానికి. ఇప్పుడు వాళ్ళు కూడా బలమైన నాయకత్వాన్ని పెంచుకునే పరిస్థితిలో వచ్చింది ఇప్పుడు. మరి ఈ సమయంలో మరి బీజేపీ కూడా దృష్టి పెడితే మూడో ప్రత్యామ్నాయ పార్టీ, బలమైన పార్టీగా ఈ రెండు పార్టీలకి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి బీజేపీ ఎదిగే ఛాన్స్ ఉంది. కానీ వాళ్ళు ఫోకస్ చేయరు. ఎక్కడెక్కడ ఘోరంగా కొత్తగూడెంలో కాంగ్రెస్లోకి స్వతంత్రులట. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయట. స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన 5 కార్పొరేటర్లు ఆదివారం కాంగ్రెస్ గుటికి చేరారట. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో 1, 13, 34, 42, 48 డివిజన్ కార్పొరేటర్లు సిరాపు సుగన, తాలుగు శాంత, బట్టు విజయలక్ష్మి, దున్నపోతుల మణి, ధర్మసోత్త నరేష్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారట. ఇక ఇంతే ఉంటుంది, ఎవరికి వాళ్ళు ఆశావాహులు. ఇప్పుడు వాళ్ళకి కూడా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు గెలిచిన ఇండిపెండెంట్ల పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే, ఇక వాళ్ళకి ఫండ్స్ రావాలంటే ఇక అధికార పార్టీ చేతిలోనే ఉండాలి. వీళ్ళు కూడా ప్రలోభ పెట్టేది అదే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కార్పొరేటర్ అయినా లేకపోతే రేపు మేయర్ ఎవరైనా కానీ, మేయర్ కాంగ్రెస్ మేయర్ ఉంటే ఇప్పుడు అక్కడ ఫండ్స్ ఏ మేరకు రిలీజ్ చేస్తారనేది తెలియదు. సో వాళ్ళు నిజంగా బీఆర్ఎస్ పార్టీ మేయర్ కూర్చున్నా కూడా ఫండ్స్ ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావాలి. ఈ రెండింటి విషయంలో మధ్య నలిగిపోతా ఉంది. సో బీఆర్ఎస్ కంటే ఎక్కువ కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి తప్పితే బీఆర్ఎస్ పార్టీనా లేకపోతే ఇంకొక బీజేపీ పార్టీని ఆల్టర్నేటివ్ గా చూసే పరిస్థితులు లేవు. ఇండిపెండెంట్లీ ఎంత అత్యధిక డబ్బులు ఇచ్చినా కానీ అధికార పార్టీకే మొగ్గు చూపుతారు. అది వాస్తవంగా జరిగేది అదే. ఇప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా వాస్తవంగా ఒక అంతకు మనం ఆలోచించినా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తేనే వాళ్ళకి రేపు ఫండ్స్ వచ్చినా రేపు ఇంకో పని చేయాలన్నా కూడా ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి ఆ పార్టీకి వెళ్తే ఎంతో కొంత నిధులైనా వస్తాయి. కొంతమంది ఇండిపెండెంట్లు విచ్చలవిడిగా కలిసి పెట్టారు, దాని పైసలైనా లాక్కునే ప్రయత్నం కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఇండిపెండెంట్కి ఒక్కొక్కరికి ₹1,00,00,000 అంటున్నారు, లేదంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కనుక వచ్చేటట్టయితే 50 లక్షలు అంటున్నారు. మరి ఈ వ్యత్యాసంలో ఇప్పుడు 50 లక్షలు తీసుకుంటే ఏమో ఇప్పుడు దాకా ఖర్చు అయింది కదా, ఈ ఖర్చు అంతా మనం ఎంతో కొంత మనం లాక్కోవచ్చు అనే కాడికి కూడా ఇండిపెండెంట్లు ఆలోచించే పరిస్థితి ఉంది ఈరోజు. అంతా పైసా మీద నడిచే పరిస్థితి. పైసా మీద నడుస్తుంది, పనులు అవ్వాలి. పనులు అయితేనే కదా వీళ్ళకి కమిషన్లు వచ్చాయి కూడా. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి వీళ్ళు కార్పొరేటర్లు అయింది ఎందుకు? ఇప్పుడు సంపాదించుకోవడానికే కదా. ఎవరు కూడా ప్రజల కోసం పనిచేయడానికి ఎవరు కార్పొరేటర్లు అవ్వలేదు. కేవలం వాళ్ళ స్వతహాగా వాళ్ళు ఖర్చు పెట్టింది ₹1,00,00,000 అయితే ఇంకొక 5 కోట్లు సంపాదించాలనే కాడికి వాళ్ళు ఎవరి కాడు బేరసారాలు చేసుకునే కార్పొరేటర్లు అయ్యారు. మనకు పైసలు ఇచ్చి లేకపోతే మిగతా వాళ్ళని మభ్యపెట్టో పెద్దల్ని కొనో ఏదో రకంగా వాళ్ళు కార్పొరేటర్ అయ్యారు ఇండిపెండెంట్గా. రేపు వాళ్ళు చేయాల్సింది ఏంటి? వాళ్ళు సంపాదించుకోవాలి. కాబట్టి ఈ మేరకైనా ఎంతో కొంత మనకి లాస్ కవర్ అవుతుంది అనే కాడికి జాయిన్ అవుతారు. కొంతమంది మా డబ్బులు మా చీరలో ఇచ్చేయండి అట. ఓటర్ల నుంచి తిరిగి వసూలు చేస్తున్న ఓడిన అభ్యర్థులట. మేము అడిగామా అంటూ నిలదీస్తున్న ఓటర్లట. ఇది చాలా ఘోరం. ఇది వాళ్ళు ఎవడిమ్మన్నాడు మిమ్మల్ని? ఇప్పుడు మీరు చీరలు ఇచ్చి పైసలు ఇచ్చి వాళ్ళు ఓట్లు అడిగారు. ఇక ఓట్లు వేసిర్రా లేదనేది మీకు ఎట్లా తెలుస్తుంది?